ఈ రోజు మెయిన్ ఏంటంటే ఎక్కడ చూసినా ఈ కరోనా పేషెంట్లలో డయాబెటిక్ పేషెంట్స్ కి బాగా ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు. డయాబెటిక్ పేషెంట్స్ లో ఈ డెత్ రేట్ ఎలా ఉంది సార్? డయాబెటీస్ ఇంకా కరోనాలో స్టడీస్ చూసుకుంటా ఉంటే డెత్ రేట్ అనేది సివియర్ కేసెస్ లో పెరుగుతుంది. సో ఎవరికి మనం చూసుకుంటా ఉంటే HbA1c 9 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళలో డెత్ అనేది చాలా పెరిగింది అన్నట్టు చూపించారు. ఎవరు వెంటిలేటర్ మీద వెళ్ళారో లేకుంటే వాళ్ళ లెవెల్స్ ని కంట్రోల్ చేయలేకపోయారు, షుగర్ ని బాగా కంట్రోల్ చేయలేకపోతే వాళ్ళలో డెత్ అనేది ఇంక్రీజ్ అయింది. సో దర్ ఇస్ ఇంక్రీజ్ మోర్టాలిటీ అనేది చూసామండి కొన్ని స్టడీస్ లో. ఆ స్టడీస్ కూడా అన్ని వుహాన్ నుంచి, ఇటలీ నుంచి వచ్చినాయి. మన ఇండియన్ డేటా ఇంకా చాలా రావాల్సిన అవసరం ఉంది. వీఆర్ జస్ట్ ఇంకా 3 or 4 months, మేబీ ఇంకొక 2-3 months మనము చూసుకుంటా ఉంటే డేటా వస్తుంది. మన ఇండియన్ డేటా కూడా, ఇండియన్ ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి కొంచెం కూడా ఆల్మోస్ట్ సేమ్ గానే ఉండాలి, ఏమి డిఫరెంట్ అనేది ఉండదండి. సో HbA1c మోర్ దెన్ 9 ఉంటే రిస్క్ ఏనా సార్? అవునండి, డెఫినెట్లీ మోర్ దెన్ 9 అంటే మోర్టాలిటీ రేట్ ఇంక్రీజ్ అయిందండి. వారిలో మనం ఆల్మోస్ట్ అరౌండ్ 10%, 10% ఇంక్రీజ్ రిస్క్ చూసామండి. 10% ఎక్కువగా చనిపోయారు వాళ్ళు నార్మల్ కన్నా. అంటే వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఉండవు కదా. సో డయాబెటిక్ పేషెంట్స్ ఎస్పెషల్ గా వాళ్ళ షుగర్ లెవెల్స్ ఎట్లా కంట్రోల్లో పెట్టుకుంటారు? అవును. సో ఇప్పుడు మొన్న కూడా నేను ఒక ప్రముఖ న్యూస్ పేపర్ లో చాలా మంచి కంట్రోల్ ఉన్న వారు కూడా మార్చ్ తర్వాత నుంచి ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్ చూస్తా ఉంటే అన్కంట్రోల్డ్ అయ్యాయి. షుగర్స్ వాళ్ళ లెవెల్స్ చాలా అన్కంట్రోల్ గా అయ్యాయి. ఎందుకు అలా అయ్యాయి అనుకుంటే వారు ఏంటంటే వారు ఎక్సర్సైజ్ అనే ప్యాటర్న్ మొత్తంగా రివర్సల్ అయిపోయింది. ఆ భయం, కరోనా అనే ఒక భయం, వాళ్ళు బయట రాలేదు, వాళ్ళ ఇంట్లో కూడా ఎక్సర్సైజ్ నడిపది చెప్పినప్పుడు కూడా ఎక్సర్సైజెస్ చేయలేకపోవడం, ఇంట్లోనే ఉండడం, మంచిగా ఇంట్లో వారు వాళ్ళకు వండి ఇవ్వడం, ఇవన్నీ లక్షణాల వల్ల వాళ్ళ ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ అన్ని పోయాయండి. సో ఎక్సర్సైజ్ అసలు పోయింది, ఎక్సర్సైజ్ అనేది చేయలేకపోవడం వల్ల కూడా షుగర్ పెరిగింది. సో మీ అందరు వ్యూవర్స్ కి చెప్పాల్సిన ఒకటి ఏంటంటే అండి, డయాబెటీస్ లో ముఖ్యంగా 2 భాగాలు ఉంటాయి. ఒకటి డయట్ అనేది చాలా ఇంపార్టెంట్, రెండో భాగం అనేది ఎక్సర్సైజ్. సో డయాబెటీస్ ఎవరికి వస్తుంది? ఎవరు ఎక్కువగా లావుగా ఉండడం వారిలో, లేకుంటే డయట్ సరిగా పాటించడం పోకుండా ఉంటే, డయట్ సరిగ్గా పాటించకపోతే వాళ్ళలో డెఫినెట్ గా డయాబెటీస్ ఎక్కువ శాతం కనిపిస్తుంది. సో మన ఇండియన్స్ లో కూడా, అంటే మన భారతీయుల్లో కూడా చూసింది ఏంటంటే డయాబెటీస్ ఎక్కువగా ఎందుకు ఉందంటే మనము కార్బోహైడ్రేట్స్, అంటే మనము రైస్, కార్బోహైడ్రేట్ కంటైనింగ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటాం. మన సౌత్ లో ఎక్కువగా కార్బోహైడ్రేట్ కంటైనింగ్ ఫుడ్స్ ఎక్కువ అండి. సో ఇప్పుడు నేను చాలా మందిని అడిగేది ఏంటంటే మీ ఆహారం ఏంటి, డైలీ ఆహారం ఏంటంటే మేము ఏమి తినము, ఓన్లీ ఇడ్లీయో దోశ తింటామంటారండి. సో ఇడ్లీ దోశ కూడా రైసే. సో నేను చెప్పేది ఏంటంటే, సో ఆ రైస్ ని అవాయిడ్ చేసి మీరు దాంట్లో కొన్ని రాగి పదార్థాలు, కొన్ని మిలెట్స్, కొన్ని కొర్రలు, వేరే వేరే రకాల గోధుమ పదార్థాలు, వీటితో మీరు తింటూ ఉంటే మీ డయాబెటీస్ అనేది చాలా కంట్రోల్ ఉంటుంది. అలా అనుకొని నేను డయటింగ్ చేస్తున్నాను, వాకింగ్ చేయను, ఎక్సర్సైజ్ చేయను అంటే మీ డయాబెటీస్ ఎప్పుడు, ఏ మనిషికి కూడా డయట్, ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఏ డైట్ తీసుకోవాలి సార్? చాలా మంది చాలా చెప్తున్నారు, కొంచెం అర్థమయ్యేలాగా చెప్పండి డైట్ విషయం. సో డయట్ అనేవి చాలా కాంట్రవర్షియల్ టాపిక్స్. ఎందుకంటే అండి ఇప్పుడు చాలా కాంట్రవర్సీస్. ప్రతి ఒక్కరు వచ్చి ఒక డయట్ చెప్తారు, వారు ఒక హీరోగా మారుతారు. సో వాళ్ళని వాళ్ళ ఫాలోవర్స్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో నేను ఒక ఎండోక్రైనాలజిస్ట్ గా, ఒక చదివిన డాక్టర్ గా చెప్పేది ఏంటంటే అండి, కార్బోహైడ్రేట్స్ ని కట్ డౌన్ చేయండి. కార్బోహైడ్రేట్ అంటే ఏంటి? మీ రైస్ లో ఉన్నది. ఓకే, కార్బోహైడ్రేట్ కట్ డౌన్ చేస్తూ మీరు ఎక్కువగా రాగి లాంటి పదార్థాలు, మిల్లెట్స్ అనేది, మీరు ఫైబర్ కంటెంట్ పెంచండి. మీ డయట్ లో ఫైబర్ అనేది పెరగాలి, మీ డయట్ లో హోల్ వీట్స్ అనేవి పెరగాలి, హోల్ గ్రెయిన్స్ అనేవి పెరగాలి. కానీ మీరు కార్బోహైడ్రేట్స్ అనేవి తగ్గించండి. సో కార్బోహైడ్రేట్స్ అనేవి 20% దాకానే ఉండాలండి మీ డయట్ లో. అలా కాకుండా మన దాంట్లో ఏంటంటే అండి 80% దాకా కూడా కార్బోహైడ్రేట్స్ తింటాము మేము. ప్రతిసారి చూసేది ఏంటి, ఇడ్లీ దోశ, పొద్దున మధ్యాహ్నం రైస్, రాత్రి కూడా రైస్ తినడం కాకుండా ఒక ఐడియల్ ప్లాన్ ఏంటంటే, మీరు చపాతీలన్నా తినండి పొద్దున, లేకుంటే కొర్రలతో చేసిన అన్నం అన్నా తినండి, లేకుంటే రాగితో చేసిన ఇడ్లీ, రాగితో చేసిన దోశ, మిలెట్స్ తో చేసిన ఇడ్లీ, మిలెట్స్ తో చేసిన దోశ పొద్దున బ్రేక్ఫాస్ట్ లో. మధ్యాహ్నం వచ్చేసి బ్రౌన్ రైస్ ఒక కప్పు తినండి. రాత్రికి మాత్రం
2 చపాతీలు ఆకుకూరలు మీరు పెంచాల్సిన అవసరం ఉంటుంది. సో ఆకుకూరలు అనేది పెంచితే మీ జీర్ణం అనేది మంచిగా అవుద్ది, మీ మెటబాలిజం అనేది మంచిగా అవుద్ది. ఇవన్నీ లక్షణాలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా డయట్ ప్లేస్ అ మేజర్ రోల్ అండి. డయట్ చాలా ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏంటంటే సైంటిఫిక్ డయట్, నేను ఎప్పుడన్నా కూడా నేను చాలా మందిని నేను క్వశ్చన్ చేసిన వారి టైమ్స్ కూడా ఉన్నాయి. డయట్ చెప్పిన వారిలో చాలా ప్రసిద్ధులు ఉన్నారు. మన ఆంధ్రాలో చాలా మంది చాలా ప్రసిద్ధ డయటీషియన్స్ కూడా ఉన్నారు. అంటే వాళ్ళు వచ్చి వాళ్ళ టీవీస్ లో వాళ్ళ ఫాలోయింగ్ ఉంది, వారు నేను ఈ డయట్ చేస్తే ఇదైంది అని చెప్పేవారు కూడా ఉన్నారు. కానీ వారిని నేను డ్యూ రెస్పెక్ట్ ఇస్తూ నేను చెప్పేది ఒకటే, ప్లీజ్ ఫాలో సైంటిఫిక్ మెథడాలజీ ఆఫ్ డయట్ రాదర్ దెన్ జస్ట్ బీయింగ్ యువర్ సెల్ఫ్ సస్టైనింగ్ సెల్ఫ్ trained person కాకుండా you please follow someone with a medical knowledge is my request. Sir, one more thing regarding oils. ఏ ఆయిల్ బెటర్ సార్? ఎందుకంటే చాలా మంది వందల డౌట్లు అడుగుతారు. సో ప్లీజ్ అది కూడా చెప్పండి. సో ఆయిల్స్ లో కూడా, because I don't want to ask the same routine questions, so I want to ask something which is different, so that this video goes more into the public. Yes. So if you look at the oils now, if you look at American Diabetic Association or the ones which are which journals publish, they say that virgin olive oil is good because it comes from a Mediterranean diet pattern. So they prefer virgin olive oil because it's the purest form, where they say that the Mediterranean diets morely is based on virgin olive oil. So virgin olive oil is good for the heart. And also your sunflower refines are the oils which we usually say that it is good for your heart and good for the patients with diabetic. Now what I have seen in my clinical practice, when my patients come to me, they have a lot of literature on Google. Now Google is the most literature search engine which my patients use, which says palm oil is good, but I have a other notion, because palm oil is richer in fat and in other fatty acids or unsaturated fatty acids which are not good for your cardiac health and not good for your other metabolic health. So my request is use a virgin olive oil if you can try to use it. But in Indian habits and Indian cooking patterns, we have seen that our patients have gone towards refined sunflower oil, which is also equivalently good. Avoid coconut oil. Coconut oil is very high in fat content, which has been propagated in the southern regions like Kerala and other things. So if you look at the top, if you look at the demography of Kerala చూసుకుంటా ఉంటే, it is the most cardiac rich, అంటే cardiac diseases are more common in Kerala because there are studies which say that the cooking oil pattern is of coconut oil అండి. Okay. So అది కూడా ఒక what about the groundnut oil, sir? Groundnut oil again is a little controversial. I wouldn't touch upon that. I wouldn't prefer it, Andy. I would say that refined or virgin olive oil are good. Groundnut oil we will avoid, because there are certain studies which say pro, certain studies which say against. So NIN, if you look at NIN data also. So better is the olive oil. Yes, olive oil, virgin olive oil is basically a good Mediterranean diet, good Mediterranean oil and a good Mediterranean diet. Basically, if you look at the balanced diet and balanced this thing, they say that virgin olive oil is good, Andy. Exercises part, diabetic patients will have a lot of వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అంటే ఎంతసేపు చేయాలి, ఎట్లా చేయాలి, ఇవన్నీ. సో దాని గురించి ఎక్సర్సైజ్ గురించి కొంచెం చెప్పండి సార్. అంటే దే థింక్ వాకింగ్ ఈజ్ మామూలు వాకింగ్ వల్ల నో యూజ్ కదా సార్. దే వాక్ ఫర్ 1-2 hours. సో వాట్ బ్రిస్క్ వాకింగ్ ఎట్లా చేయాలి, దీని గురించి కొంచెం చెప్పండి. See, ideal brisk walking, yes, ideal exercises, either they can do a 1 hour proper yoga under a yoga instructor is what they say, or weekly thrice you do a aerobic exercise. So if you look at ADA guideline, they say that weekly thrice at least of 30 to 45 minutes of an aerobic exercise, weekly thrice, and the rest of the week you can do a brisk walking. Brisk walking should be for 45 minutes where you are sweating. It's just not that, చాలా మంది నేను చూసాను వాకింగ్ వెళ్తున్నా, వాకింగ్ వెళ్ళేటప్పటికి హాఫ్ పోయి వాడు అక్కడ కూర్చొని ఒక 1 glass కప్పు టీయో ఫ్రెండ్స్ తో ముచ్చట్లు కొట్టుకుంటా మళ్ళీ ఒక 15 minutes అట్లా తిరుక్కుంటా. దట్ ఈస్ నాట్ వాకింగ్. సో వాకింగ్ ఈస్ వెర్ యు ఆర్ స్వెటింగ్. సో స్వెట్ is a model of your exercise. So when you are burning your calorie, when you are burning or overworking your metabolism, you are going to sweat. So the moment you are working hard, where you have a span of your hand movement is going up and down,
you are working hard, you are exerting your body, that's when you are going to lose andi. So my sincere advice is brisk walking of 45 minutes at least 3 to 4 times a day in the morning and 30 minutes in the night post eating your food, with 3 weekly thrice of aerobic